నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ అలాగే ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా చాందిని. ఎలా ఉన్నారు? బాగున్నా చాందిని. బాగున్నారా? ఇప్పుడు సునీత విలియమ్స్ గారు స్పేస్ లోకి వెళ్ళేటప్పుడు భగవద్గీత, వినాయకుడి బొమ్మ తీసుకొని వెళ్ళారు. క్షేమంగా వచ్చారు. మరి ఏరోప్లేన్ లో కూడా భగవద్గీత తీసుకొని ఎవరో ప్రయాణం చేశారు. బట్ ఇంతమంది మనుషులు కాలిపోయారు గానీ భగవద్గీత మాత్రం అలానే ఉంది. దీనికి కారణం ఏంటి? భగవద్గీత అనేటటువంటిది హ్మ్. ఒక పవిత్ర గ్రంథంగా మాత్రమే మనకి జనానికి తెలుసు. హ్మ్. కానీ అందులో డే టు డే ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్స్ ఉంటాయన్నమాట అంతా. శ్రీకృష్ణ పరమాత్మకి ఇంకో పేరు కూడా ఉంది, రణచోర్ అని. అంటే రణచోడ. రణచోర్ యుద్ధంలో సరైన టైం చూసి పారిపోతాడనమాట. అంటే అంటే ఇప్పుడు హ్మ్. అక్కడ అర్జునుడిని చంపాలని కర్ణుడు చాలా ఫుల్ ఫోర్స్‌తో వస్తూ ఉంటాడు. హ్మ్. అప్పుడు దిస్ ఈస్ నాట్ ద రైట్ టైమ్ అని చెప్పేసి కృష్ణుడు ఏం చేస్తాడంటే వెనక్కి తిప్పేస్తాడు. "ఎందుకు కృష్ణ నువ్వు తీసుకుపోతున్నావు? నన్ను పిరికోడనుకుంటారు అందరూ" అని హ్మ్. చెప్పేసి కృష్ణుడు అడుగుతాడు. హ్మ్. అర్జునుడు అడుగుతాడు. అంటే నాకొక పేరుంది రణచోర్ అని, యుద్ధంలో పారిపోతారని. ఇప్పుడు ద్వారకాలో ఉన్న టెంపుల్స్ చార్ ద్వారకాస్ ఉంటాయి హ్మ్. గుజరాత్‌లో. బేట్ ద్వారకా అని. అక్కడ రణచోర్ అనే ఉంటాడనమాట. కృష్ణుడి పేరు రణచోర్. హ్మ్. అంటే సరైన సమయం లేనప్పుడు పారిపోతారు. ఇక్కడేంటంటే అమ్మా, భగవద్గీత పట్టుకెళ్ళినంత మాత్రాన అందరూ బ్రతకాలని ఎక్స్‌పెక్ట్ చేస్తాం జనం. అవును. కానీ అలా మిరాకిల్స్ లాగా దేవుడిని ఎప్పుడూ చూడకూడదు. వాళ్ళ హ్మ్. కర్మలను బట్టి ఉంటుందనమాట. ప్రతి దానికి కూడా కర్మ సిద్ధాంతం రాశాడు దేవుడు. ఏంటంటే మనము మంచి పనులు చేసుకుంటే మంచి ఫలితాలొస్తాయి. చెడ్డ హ్మ్. పని చేసుకుంటే చెడ్డ ఫలితాలొస్తాయి. సో, ఈ ఎప్పుడైనా సరే ఇప్పుడు 'సునీత విలియమ్స్' ఆమె పైకి వెళుతూ స్పేస్‌లోకి వినాయక హ్మ్. భక్తురాలు కాబట్టి వినాయకుడిని తీసుకెళ్ళింది. ఆ తర్వాత బాగా. భగవద్గీతను తీసుకెళ్ళింది. పాపం 8 మంత్స్ నరకం అనుభవించింది. ఆమె ఫిల్టర్ అయినటువంటి ఆమె యూరిన్‌ని ఆమె తాగుతూ టాబ్లెట్స్, హ్మ్. ఫుడ్డు ఏదోలాగా నానా కష్టాలు పడి క్యాప్సూల్స్‌లో పంపుతూ ఫుడ్‌ని. ఇలా ఏదేదో కష్టాలు పడి మొత్తం మీదైతే సుఖాంతం అయింది. హ్మ్. సో, సక్సెస్ అయితే వస్తుంది. ఇప్పుడు ఈ చనిపోయిన వాళ్ళందరూ పాపం మామూలుగా మెటీరియలిస్టిక్‌గా మనం చనిపోయారు అనుకుంటాం. కానీ వీళ్ళందరికీ కూడా మోక్షం వస్తుంది. అందులో డౌటే లేదు. హ్మ్. ఆహ్, వాళ్ళ ఆయుర్దాయాలు వాళ్ళు అలా కోరుకుంటారనమాట. అసలు యాక్చువల్‌గా ఎందుకు అలాగా చచ్చిపోతారంటే, ఒక రాజు వెళ్ళినప్పుడు ఎక్కడికన్నా వేటకెళ్ళినప్పుడు ఎంతమందితో ఎళ్తాడు రాజు? ఓ 10 మందితో ఎళ్తాడు. అవును. అలాగే రాజు ఎంజాయ్ చేసేటప్పుడు కూడా అన్ని ప్లేసెస్‌కెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా ఇప్పుడు ఒక ఎమ్మెల్యే మీటింగ్‌కి మనం పిలుస్తాం. అవును. ఓపెనింగ్‌కి. ఎంతమందిని ఏసుకొస్తాడు? ఒకడే వస్తే ఒకరు ఎమ్మెల్యేని మనం రారు. పట్టించుకోం. హ్మ్. మినిస్టర్‌నే పట్టించుకోం. అందుకని డబ్బులిచ్చుకొని తోడా ఉన్న వాళ్ళందరిని తెచ్చుకుంటాడు. హ్మ్. ఒక 10 మందినో, 20 మందినో ఎంతమంది ఎక్కువొస్తే అంతమంది గ్రేట్ అన్నట్టు బిల్డప్ అంటారు దాన్ని. అలాగే రాజు కూడా ఏం చేస్తాడు? కూడా వెళ్ళేటప్పుడు అలా తీసుకుంటాడు. చనిపోయేటప్పుడు కూడా మళ్ళీ వీళ్ళనే తీసుకుపోతాడు. హ్మ్. అంతమంది చచ్చిపోతాడు. అలాగే డెస్టినీ అనమాట. ఆత్మ లాస్ట్ జన్మలో వీళ్ళందరూ 'బస్ జర్నీ' అనే సినిమా చూసావా? 'జర్నీ' వచ్చింది. అవును. అందులో వీళ్ళందరూ సూసైడ్ చేసుకోవాలని, చనిపోవాలని అవును. చెప్పి అందరూ ఒక చోట కనుక్కొని బస్ ఎక్కుతారు. సో, ఎలాగో పోవాలని. అట్లాగే ఇప్పుడు చనిపోయినటువంటి ఆత్మలందరూ కూడా లాస్ట్ జన్మలో ఒక చోట డిసైడ్ అయ్యి, హ్మ్. ఒక పాయింట్‌లో చనిపోవాలి అని ప్రీ డిస్టైన్డ్ అలా అనుకుంటారు. అనుకోని హ్మ్. ఆ ప్లేన్ ఎక్కుతారనమాట. అందుకనే మొత్తం కట్టకట్టుకొని పోతారు. ఎక్కడైనా బస్ యాక్సిడెంట్స్ కానీ, ట్రైన్ యాక్సిడెంట్స్ కానీ ఇది తెలియక మనం ఏమనుకుంటామంటే హ్మ్. దేవుడున్నాడు కదా! దేవుడు గుళ్ళకెళ్ళి తిరిగొస్తున్నారు. వాళ్ళని దేవుడు రక్షించొచ్చు కదా! అనో, లేకపోతే ప్లేన్‌లో భగవద్గీత ఉంది కదా! హ్మ్. వీళ్ళని రక్షించొచ్చు కదా! 'సునీత విలియమ్స్‌కి' వినాయకుడి విగ్రహం భగవద్గీత ఉంది కదా! అక్కడ 8 మంత్స్ హెల్డప్ అవ్వకుండా ఉండాలి కదా! అంటారు. హ్మ్. కాదు. పూర్వజన్మ కర్మలనమాట. సో, కర్మ సిద్ధాంతము. అందువల్లనే మనిషి దేవుడికి దండం పెట్టాల్సిన అవసరం లేదు. దేవుడికి వ్య దేవుడు దండం పెట్టడం అంటే పసుపు, కుంకాలేసేయడాలు, కలిమాలు చదివేయడాలు, ప్రార్థనలు, స్తోత్రాలు నువ్వు ఇంత గొప్పోడివి, అంత గొప్పోడివి అని అట్లా కాదు. నీ డ్యూటీ నువ్వు చెయ్యి అంటాడు దేవుడు. హ్మ్. ఆయన కర్మ సిద్ధాంతం అంటే అది. అంటే నీ కర్మలు నువ్వు చేసే పనులు కనుక కరెక్ట్‌గా ఉన్నాయనుకో, దెన్ సక్సెస్ ఒస్తుంది. నువ్వు బుద్ధి కర్మానుసారిణి. బుద్ధి కర్మలను బట్టే పనిచేస్తుంది. అంటే మనం ఎప్పుడు కూడా మంచి ఫ్యూచర్ నెక్స్ట్ జన్మలో కావాలనుకో, ఇప్పుడు మంచి పనులు చేయాల. కుట్రలు, కుతంత్రాలు ఇలాంటివి వేయకూడదు. నువ్వు చాలామంది ఎన్ఆర్ఐస్‌ని నువ్వు చూడు. హ్మ్. నేనిప్పుడు బయట వాళ్ళనే కాదు, చాలామంది డబ్బున్నటువంటి వాళ్ళు ఒక్క రూపాయి ఇవ్వడానికి చచ్చిపోతారు. పేదవాళ్ళకి, అవును. అనాథ పిల్లలకి, తర్వాత సాధువులకి, వికలాంగులకి. మా పేదవాడే ఇస్తాడు. పేదవాడు వాడికున్నా లేకపోయినా వాడు రూ. ఉన్నవాడు 1000 మాత్రం ఇస్తాడు. ఇవ్వడు. ఉన్నవాడు వాళ్ళంతా కుక్కలై చస్తారనమాట లాస్ట్ జన్మలో. పారాలిసిస్‌లొచ్చి చస్తారు. తర్వాత రోగాలకి హాస్పిటల్ అందుకే వాళ్ళకి మంచి మంచి హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్స్‌లో హ్మ్. లక్షల, కోట్ల బిల్లు కడతారు. కట్టినా అవును. సరే కరోనాలో ఎవడన్నా మిగిలాడా?
లేదు. హ్మ్. కాబట్టి దీనికి అర్థం ఏమిటంటే కర్మ సిద్ధాంతం ఉంటుంది. వీళ్ళందరూ అలా అనుకున్నారు కాబట్టి అనుకుని ప్లేన్ ఎక్కారు. హ్మ్. అందుకని అనుకోకుండా ఒక బర్డ్ రావడమో, ఇప్పుడు ఒక ఇంజిన్ పోతుంది. ఒక బర్డ్ ఎప్పుడైనా ప్లేన్ మనకైనా ప్రమాదమే. మనం ప్లేన్స్ ఎక్కుతాం కాబట్టి. హ్మ్. అది ఎంత టెక్నాలజీ ఎప్పుడు గూడా ఎంత సులువుగా ఉంటుందో అంత డేంజర్ గూడా ఉంటుంది. ఆకాశంలో మనల్ని పైకి తీసుకెళ్తుంది బానే ఉంది. కానీ హ్మ్. ఒక పక్షి వచ్చినప్పుడు ఒక ఇంజిన్ పోతుంది. అందుకే 2 ఇంజిన్స్ పెడతాం. అలాగే సునీత విలియమ్స్, కల్పనా చావ్లా లాస్ట్ ఒక సెకండ్‌లో ఇంకా అవును. ఫెయిల్ అయిపోయింది. ఆ టర్బైన్స్ అవన్నీ పనిచేయవు. ఇట్లా మనకి ఈ సెల్ ఫోన్ వచ్చింది. ఎంత ఈజీ ఇక్కడ అమెరికాలో ఉన్న వాళ్ళతో వీడియో కాల్స్ చూసుకుంటాం. హ్మ్. మాట్లాడుకుంటాం. బావుంది. అంతా ఎవ్రీథింగ్ ఓకే. కానీ టెక్నాలజీ ఎంత డేంజరు. హ్యాక్ చేస్తున్నారు. అవును. లింకులు పట్టి మన అకౌంట్‌లో డబ్బులు దొబ్బేస్తున్నారు. చెత్త చెత్త ఫిల్మ్స్ అన్ని వల్ల యూత్ పాడవుతుంది. అవును. ఇలా రకరకాలు టెక్నాలజీని ఎప్పుడు కూడా అటు ఇటు 2 ఉంటాయన్నమాట. అందువలన అలా ప్రీ డిస్టైన్డ్ కాబట్టి ఒకే ఒక్కడు బతికాడు. హ్మ్. వాడికేంటి టెక్నాలజీ తెలుసు వాడికి. పక్కనే ఉన్నాడు. ఎమర్జెన్సీ అవును. కిటికీ దగ్గర ఉన్నాడు కాబట్టి వాడికి మనం వాడు అస్తమానం ఎక్కలేదనుకో, వాడికి ఎలా ఓపెన్ చేయాలో కూడా తెలీదు. మనం బస్సులో, ట్రైన్‌లో ఎళ్తాం. అవును. ఉంటుంది. కానీ ఎలా ఓపెన్ చేయాలో తెలీదు. ఆ స్పాట్‌లో వాడికి తెలవడము. వాడు ఎంత హైట్ నుంచి ఉరికేసాడు వాడు? 600 మీటర్స్ పైనుంచి ఉరికేసాడు. అంటే వాడు కూడా డేర్ చేసినట్టే. ఎలా అంటే ఇప్పుడు మామూలుగా అయితే వాళ్ళు కాళ్ళు, చేతులు ఇరిగిపోతాయని చెప్పి భయపడతాడు. వాడు దూకేసాడు ఇంకేమైతే అయిందని. సో, ఆ విధంగా దీనికి సంబంధించి మహాభారతంలో ఒక కథ చెప్తాను నేను. హ్మ్. ఒక పక్షి ఆకాశంలో వెళ్తోంది. ఇక్కడ హ్మ్. క్రింద 18 రోజుల కురుక్షేత్ర మహాయుద్ధం బీభత్సంగా జరుగుతోంది. హ్మ్. అప్పుడేం జరిగిందంటే ఎవరో ఆయుధాలేసుకుంటా ఉంటారు కదా! బాణాలు. అవును. ఆ పైనున్న పక్షికి తగిలేసింది. హ్మ్. తగిలేస్తే అది ప్రెగ్నెంట్ పక్షి. ఒక గుడ్డు పెట్టేసింది. ఆ హ్మ్. దెబ్బకి భయపడేది. ఆ హ్మ్. గుడ్డు కింద పడిపోతోంది. "కృష్ణ నా బిడ్డని రక్షించు" అని ఆ పక్షి అడిగింది. ఒక తల్లి అడగగానే కృష్ణుడు వెంటనే వచ్చేస్తాడు. అంత దయామయుడు కృష్ణుడు. హ్మ్. దేవుడు. సో, అప్పుడేమైంది ఈ లోపల కృష్ణుడి యొక్క మాయ వలన అక్కడ యుద్ధం చేస్తున్నవాడు ఇంకొకడెవడో ఏనుగుని బ్రెయిన్ మీద కొడతాడు. బ్రెయిన్ మీద కొడితే ఏనుగు బ్రెయిన్ ఎంత వస్తది కదా! ముద్దగా. హ్మ్. మనం మేక బ్రెయినే ఎంతొస్తది. అవును. ఏనుగు బ్రెయిన్ ఇంతొస్తది. కరెక్ట్‌గా ఒక చోట పడింది. ఆకాశంలో పడుతున్న ఆ గుడ్డు కరెక్ట్‌గా బ్రెయిన్ మెత్త దాంట్లో పడి పగిలిపోలేదు. ఓకే. ఈ లోపల ఇంకొక యోధుడు అంటే యుద్ధం చేసేవాడు ఏనుగు మెడలో ఏలాడుతున్న గంటకు కొడతాడు. హ్మ్. తగులుతది ఆ బాణం. వాళ్ళకి తెలీదు. వాళ్ళు మామూలుగా యుద్ధాలు చేసుకుంటున్నారు. కృష్ణుడి హ్మ్. మాయ ఇది. ఆ యొక్క గంట వచ్చి దీని మీద కవర్‌లాగా పడిపోయింది. దాని మీద. ఇంక హ్మ్. ఎంతమంది తొక్కినా, ఎంతమంది చేసినా, పక్క నుంచి పోతున్నా దీనికి రక్షణొచ్చేసింది. ఇప్పుడేం జరిగింది 18 రోజుల యుద్ధం జరిగింది. మొత్తం అందరూ చచ్చిపోయారు. 11,00,000 అక్షౌహిణుల 11 అక్షౌహిణుల సైన్యం అంటే మామూలుది గాదు. అంతమంది చచ్చిపోయారు. హేమాహేమీలు చావే లేని భీష్మాచార్యుడు చచ్చిపోయాడు. ఆహ్, ద్రోణాచార్యుడి చేతిలో గనక ధనుస్సుంటే శివుడు గూడా సరిపోడు. ఇంద్రుడు గూడా ఓడించలేడు. అని పేరనమాట. కృపాచార్యుడు ఇలాంటోళ్ళందరూ ఎగిరిపోయారు. కానీ కర్ణుడు ఎగిరిపోయాడు. కానీ ఈ చిన్న పక్షి పిల్ల మాత్రము అలా అలానే పక్షి ఉంది. గుడ్డు అలాగే ఉంది గదా! అప్పుడు యుద్ధం అంతా నీరంట రక్తం నదుల్లాగా ప్రవహించింది. ఇలాంటి మహాయుద్ధంలో అభం శుభం తెలియని ఒక పక్షి శ్రీకృష్ణుడిని ప్రార్థించినందుకు గాను హ్మ్. కృష్ణుడు ఎంత కరుణామయుడంటే ఏం చేశాడంటే అక్కడ అర్జునుడిని తీసుకొచ్చి ఇది తీ అంటాడు. ఈ 18 రోజులు ఇది వేడిగా ఉంది కదా! ఈ గంట వల్ల హ్మ్. సేఫ్టీ సైడ్ ప్లస్ 2 వేడి హ్యాచ్ అయింది. అంటే ఆ గుడ్డు పొదగబడి పక్షి పిల్ల అయింది. అర్జునుడు ఇలా తీయగానే పక్షి పిల్ల తయారైపోయింది. చిన్న పిల్ల ఎగిరిపోయింది. అంటే దేవుడిని నమ్ముకున్న వాడెవడు కూడా నాశనం కాడు అని అర్థం అనమాట. అందువలన మనము ఆ బాధలో ఈ ఏరోప్లేను బాధలో మిగతా వాళ్ళందరూ చచ్చిపోయారని బాధ ఉంటుంది తప్ప దే ఆల్ లెఫ్ట్ ద హెవెన్. వాళ్ళు కూడా పూజించుకుంటారు గదా! వాళ్ళ దేవుడిని. అవును. హ్మ్. అంటే దేవుడిని పూజ చేస్తాం మనం కూడా. కానీ డెస్టినీ ఉంటుంది. అదే అంటున్నాను. ఇప్పుడు హ్మ్. తిరుపతి వెళ్తారు జనమంతా. జెరూసాలెం ఎళ్తారు క్రిస్టియన్స్. మక్కా ఎళ్తారు ముస్లిమ్స్. వెళ్ళినంత హ్మ్. మాత్రాన దేవుడు చేయాలని రూల్ లేదు. అదే అంటున్నా. అందరికి కోరిన ప్రతి కోరిక ఎందుకు తీర్చాలి దేవుడు? నువ్వు పని చెయ్యి అన్నాడు. నువ్వు కర్మ మంచిగా చెయ్యి అని చెప్పాడు లాస్ట్ జన్మలో. ఈరోజు ఈ వర్క్ చెయ్యి అని చెప్తాం. బాస్ చెప్పినట్టు వీళ్ళు వింటలేదనుకో, రేపొద్దున బాస్ ఈస్ నాట్ ఆన్సరబుల్. ఇప్పుడు దేవుడేం చెప్పాడు? మీరు ధర్మంగా, న్యాయంగా బతకండి అని జన్మలిచ్చాడు. మనం బతకలేదు లాస్ట్ జన్మలో. ఈ జన్మ పనిష్మెంట్ జన్మది. హ్మ్. పనిష్మెంట్ జన్మలో పనిష్మెంటే టీచర్ ఒక వారం రోజులు సస్పెండ్ చేస్తే వారం రోజులు ఇంట్లో కూర్చోవాలి. ఆ తర్వాతే మళ్ళీ డ్యూటీలోకి తీసుకుంటాడు. స్కూలుకెళ్ళాలి. సో, ప్రతి మానవుడు కూడా ఇదే అర్థం చేసుకోవాలా. ఏం చేసుకోవాలంటే మనము దేవుడంటే మన తండ్రి.
ఓకే, మాతా రామో మత్పితా రామచంద్ర, స్వామి రామో మత్సఖా రామచంద్ర, సర్వస్వం మే రామచంద్రో దయాళుర్ నాణ్యం జానే నైవ జానే నజానే దక్షిణే అని చెప్తాం. రాముడే నా తల్లి, లా ఇల్లా ఇల్లల్లా మహమ్మద్ రసూలల్లా, అల్లాహు అక్బర్ అల్లా అంటే ఏంటి? మాతా రామో, నా తల్లి రాముడు, తండ్రి రాముడు, నా సర్వస్వము రాముడు, నా ఫ్రెండ్ రాముడు, నా యజమాని రాముడు, సర్వం రాముడు, నాకు రాముడు తప్ప ఏది తెలీదు. మళ్ళీ కలిమ ఏం చెప్తోంది? అల్లా తప్ప నాకు వేరే వాళ్ళు ఎవరు తెలీదు, మహమ్మద్ ప్రవక్త తప్ప నాకు వేరే వాళ్ళు ఎవరు తెలీదు, ఇట్లా చెప్పాలి. సో భగవంతుడు అనేటటువంటి వాడు ఆ ధ్యానంలో మనము నాకు రాముడే చెప్పాడు నా బాస్ అని చెప్పి లాస్ట్ జన్మలంతా కరెక్ట్ చేసుకోవాలా. నెక్స్ట్ జన్మ బాగుండాలంటే ఈ జన్మలో మంచి పనులు చేయాలా. దెర్ ఇస్ ఓన్లీ వన్ ఆల్టర్నేటివ్. ఈ జన్మలో నేను ఎప్పుడే గంటకెళ్ళేసి నేను గంట దొంగదండాలు పెట్టేశాను, కొబ్బరికాయ ఇచ్చేసాను, జుట్టు ఇచ్చేసాను. ఎవరికి కావాలమ్మా భక్తుల జుట్టు? వెంకటేశ్వర స్వామికి జుట్టు కావాలా? జుట్టు ఇచ్చేసి ₹1,00,00,000 అంటే అమ్మాయి కూడా వెంకటేశ్వర స్వామి. సో ఈ జన్మలో కరెక్ట్గా బతుకు, మంచిగా చేస్తే నెక్స్ట్ జన్మలో మంచిగా ఇస్తానన్నాడు. నేను ఇలా అడుగుతున్నా అని ఏం అనుకోవద్దు. అంటే భగవంతుడు ఉన్నారు అంటే భగవద్గీతను మాత్రమే కాపాడుకుంటారా, జనాల్ని కాపాడరా? ఓకే, ఈ జనాలు దేవుడిని పూజించలేదు, ఓకే, మరి అందులో పసిపిల్లలు కూడా ఉన్నారు కదా, వాళ్ళు ఏం పాపం చేశారు? లాస్ట్ జన్మలో పాపాలు అవన్నీ భగవద్గీతగా అది మెరాకిల్ గా మనం చూడకూడదు. అదే నేను అంటున్నాను, ప్రతి విషయాన్ని కూడా మెరాకిల్ గా చూడకూడదు, యాదృచ్ఛికంగా జరిగింది అనాలి. భగవద్గీత అంటే ఇట్ ఇస్ వర్డ్స్ ఆఫ్ గాడ్, ఎలా నడుచుకోవాలి, కాండక్ట్ అన్నమాట, ఎలా నడుచుకోవాలి, ఎలా ఉండాలి అని. అంతేగాని అది మత గ్రంథంలో చూడకూడదు. ఇప్పుడు టైమ్లీ అందులో ఏమని చెప్తాడు? కష్టాలు ఎక్కువ వచ్చినా, సుఖాలు ఎక్కువ వచ్చినా, కష్టాలు ఎక్కువ వచ్చినాయి అని బాధపడకు, సుఖాలు ఎక్కువ వచ్చినాయి అని సంతోషపడకు, రెండు సమానంగా చూడాలా, దాన్నే స్థిత ప్రజ్ఞత అన్నారు. అంటే స్థిత ప్రజ్ఞత అంటే ఏంటి? కరెక్ట్ గా బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ లాగా ఉండాలి అన్నాడు. సో ఆ విధంగా అటువంటివన్నీ కూడా మనకి భగవద్గీత గ్రంథంలో చెప్పబడినాయి. టైమ్లీ డెసిషన్స్ తీసుకోవడము, అటాచ్మెంట్. ఇప్పుడు చాలా మంది నా పిల్లలు, నా పెళ్ళామని వాళ్ళ అంటిపెట్టుకొని ఉంటాడు. అంత ఉండకూడదు. డిటాచ్మెంట్ గా, నిర్మోహత్వం ఉండాలా, కొంత డిటాచ్మెంట్ గా ఉండాలా. అట్లాగా జీవితానికి పనికొచ్చేటటువంటి నగ్న సత్యాలన్నీ కూడా ఈ యొక్క భగవద్గీతలో కానీ, అలా ఖురాన్లో కానీ, బైబిల్లో కానీ ఉంటాయి. దాని ప్రకారం మన కర్మల్ని సరి చేసుకుంటూ మంచి చేసుకుంటూ వెళ్ళాలి. అంతేగాని ఇక్కడ ఈ ఇన్సిడెంట్లో దేవుడు కేవలం భగవద్గీతను రక్షించడం ఒక మెరాకల్ గా చూస్తే ఇలాంటి నువ్వు అడిగిన క్వశ్చన్స్ వస్తాయి. నెవర్ సీ ఇట్ యాజ్ అ మెరాకిల్. అది యాదృచ్ఛికంగా యాక్సిడెంటల్ గా జరిగింది. అది సునీత విలియమ్స్ టైంలో కూడా ఆ వినాయకుడి విగ్రహం పట్టుకెళ్ళడము, ఆ యొక్క భగవద్గీత పట్టుకెళ్ళడము అనేటటువంటిది యాదృచ్ఛికంగా అవి సేఫ్ గా ఉన్నాయి. సో ఇక్కడ రక్షించలేదు అంటే వాళ్ళ ఆయుర్దాయం ఇంతవరకే డిసైడ్ చేయబడింది అనమాట. వాళ్ళ కోరుకున్నది, ఆత్మ కోరుకున్నది, వీళ్ళందరూ ఆత్మలు అంతవరకే కోరుకున్నారు. సో అందువలన మనకి ఇది జరిగిందనమాట. అందుకనే చిన్నజీర స్వామి ఒకసారి ఏమంటారంటే, నేను స్వామీజీ మా ఊరు రండి, మా ఊరు వస్తే మీకు వర్షాలు బాగా పడతాయంటే ఆయన అడుగుతుంటే, వద్దు బాబోయ్, మీ ఊరు వస్తే వర్షాలు వచ్చినాయి అని ఇప్పుడు మెచ్చుకుంటారు, మళ్ళీ ఎప్పుడైనా ఎండలు ఎక్కువ వచ్చి వర్షాలు రాలేదనుకో, క్షామం వచ్చిందనుకో, చిన్నజీర స్వామి అడుగుపెట్టిన వల్లనే క్షామం వచ్చిందంటారు, అందువల్ల మీ ప్రశంసలు నాకొద్దు, మీ యొక్క ఇది నాకొద్దని గణపతి సచ్చిదానంద స్వాముల వారైనా ఎవరైనా వాళ్ళందరూ ఇదే చెప్తారు. కాబట్టి మనం దేవుడి యొక్క విషయాల్ని మెరాకల్స్ గా చూడకూడదమ్మా, వెరీ ప్రాక్టికల్గా ఉండాలి. ఇప్పుడున్నటువంటి చాలా మంది అందరూ కూడా 99% ఎలా తయారైపోయారంటే, ఇప్పుడు ఒక రొట్టె పెట్టేవారు షిరిడి బాబా దగ్గర పెట్టి, అది డబల్ అయిపోయింది, రొట్టెలు 2 రెట్లు అయిపోయినాయి అనేవారు. 2 రెట్లు పెట్టి 4 రెట్లు, ఫంగస్ అనమాట. టీ పౌడర్ వేస్తే డబల్ అవుతాయి. కొంతమంది హోమాలు చేస్తుంటే ఫోటోలు తీస్తూ ఉంటారు, అదిగో అమ్మవారు కనబడిపోయింది ఇలా చేతిలోకి, ఇదిగో అమ్మవారు డబల్ ఆయుధం పట్టుకొచ్చిందని, వీళ్ళకి డబ్బులు వస్తున్నాయి కాబట్టి వీళ్ళు అలా ప్రచారాలు చేస్తారు వీళ్ళు, హోమాలు చేసేవాళ్ళు. నెక్స్ట్ రెండవది, అమ్మవారి గుళ్ళో దండం పెట్టుకుంటాం కోరిక, పువ్వు పడింది అనుకో యాదృచ్ఛితంగా, గాలి తగిలో ఏదో ప్రెషర్ ఎక్కువయ్యో, అదిగో పువ్వు పడిపోయింది, అమ్మవారు మీ కోరిక తీరిపోయిందని పంతులు, ఆవిడకి డ్యూటీ చేస్తే డబ్బులు వస్తాయి కాబట్టి. సో ఇలాంటి పక్కా మూఢనమ్మకాలన్నీ కూడా స్వామీజీలు, బాబాలు, పంతుళ్ళు, కపట జ్యోతిష్కులు, వీళ్ళందరూ ఈ హోమాలు చేసేటటువంటి మంత్రగత్తలు, మంత్రగాళ్ళు, ఇలాంటి సమాజాన్ని పాడు చేసేటటువంటి అన్ని కూడా డాగ్మా సెంటర్డ్ ఫిలాసఫీగా ఇలాంటి మూఢనమ్మకాలు పెంచారు. అది మనం పోగొట్టాలని చెప్పేసి పాపం గోగినేని బాబు గారి దగ్గర నుంచి చాలా మంది ట్రై చేశారు. జన ఐక్యరాజ్య సమితి వీళ్ళందరూ కూడా, వాళ్ళ కృష్ణకుమార్ అక్క వీళ్ళందరూ కూడా పాపం ట్రై చేసినా సరే వాళ్ళు నాస్తికులు కాబట్టి నాస్తికులను ముద్ర వేసి వాళ్ళని చెప్పేది వినకుండా చేశారు. కానీ వాళ్ళు చెప్పేది కరెక్ట్.
ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం మూఢనమ్మకాలు ఏ మతంలో కూడా మూఢనమ్మకాలు ఉండకూడదు. దేవుడంటే ప్రేమ ఉండాలా, దేవుడంటే భయం ఉండాలా, దేవుడంటే భక్తి ఉండాలా. కానీ ఇలాంటి మూఢనమ్మకాలు చెప్పేటటువంటి వాళ్ళని అక్కడే మనం చెప్పు తీసుకు కొట్టాల. అప్పుడు ఏమవుతుందంటే ఇలాంటి ప్రచారం కావు. లేకపోతే ప్రతిదానికి దేవుడికి లింక్ పెట్టేస్తారనమాట. దేవుడు చెప్పేది ఒకటేనమ్మా, మంచి కర్మ చేయి. దట్ ఈస్ వాట్ స్వామి వివేకానంద టోల్డ్, వాట్ రామకృష్ణ పరమహంస టోల్డ్, పరమహంస యోగానంద, ఫాదర్ ఆఫ్ ద వెస్ట్ అండ్ ఆనంద మార్గ ఆశ్రమం ఫౌండర్ గురుదేవులైనటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ ఆనందమూర్తి. ఎవ్వరు చెప్పినా అదే చెప్తారు. ఏ ఆశ్రమం అయినా వీళ్ళు నిజమైన గురువులు. అంతేగాని వీళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఇలాంటి మూఢనమ్మకాల ప్రచారం చేసేటటువంటి వాళ్ళంతా కూడా దొంగ గురువులు, దొంగ వాళ్ళనమాట. కాబట్టి ఇది రీజన్ ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ గురువు గారు, చాలా Thank- చక్కగా వివరించినారు. థ్యాంక్ యూ అమ్మా.